సార్ ఆడియో మ్యూట్ చేసాను సార్. హలో, వాయిస్ వినిపిస్తుందమ్మా? సార్ స్పీకర్స్ ఆఫ్ చేయాలి. ఓకే, సో ఏంటంట హెడింగ్ పెట్టండి. చాప్టర్ 1 యూనిట్ 1 మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ లో హెడింగ్ పెట్టండి. డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్. డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ రాసుకోండి. అకౌంటింగ్ ఈజ్ an art of recording, classifying and summarizing in a significant manner and in terms of money comma accounting is the art of recording, classifying and summarizing in a significant manner and in terms of money, comma transactions and events which are in part at least of a financial character, and interpreting the result thereof, interpreting the result thereof. సో రఘురామ్ ఒకసారి డెఫినేషన్ చెప్పమ్మా. అకౌంటింగ్ డెఫినేషన్ నెమ్మదిగా. Accounting is an art of recording, classifying and summarizing in a significant manner and in terms of money, transactions and events which are in part at least of a financial character and interpreting the result thereof. సో మనం ఈరోజే ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటుంది అకౌంటింగ్ డెఫినేషన్, అవునా? సో అకౌంటింగ్ డెఫినేషన్ ఏం చెప్తుందంట? అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఇందులోనే అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఇన్ రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ అండ్ సమరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్. నీకు ఇష్టం వచ్చినట్టు కాదంట. ఈ రికార్డింగ్ అయినా, ఈ క్లాసిఫైయింగ్ అయినా, ఈ సమరైజేషన్ చేయడం అన్నా ఇష్టం వచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ అంటే ఏంటమ్మా, కొన్ని స్టాండర్డ్స్ ఆల్రెడీ చెప్పబడినాయి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ,
ఏంటి? ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఏ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో మనం క్వాంటిఫై చేయగలము వాటిని ఏం చేయాలంట? రికార్డ్, క్లాసిఫైయింగ్ అండ్ సమరైజింగ్. అక్కడతో అయిపోలేదు. రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ అంటే రికార్డింగ్ అంటే ఏంటి? జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం. క్లాసిఫైయింగ్ అంటే ఏంటి? అది ఎక్స్పెన్సా, అది మనకి ఇన్కమ్మా, ఓకేనా, ఏంటి వాటి యొక్క క్లాసిఫికేషన్ చేయడం. వాటిని లాస్ట్ లో సమరైజ్ చేయడం అంటే ఏంటి? ఆ అకౌంట్స్ యొక్క టోటల్ ఎంత, ఏంటి బ్యాలెన్స్ ఏంటి, ఓకేనమ్మా. అండ్ ఇంటర్ప్రెటింగ్ ద రిజల్ట్ దేర్ ఆఫ్ అంటే ఏంటి? ఎందుకు చేస్తాం ఈ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్? దేనికోసం? ఫర్ ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయినింగ్. ఎవడైతే మన అకౌంట్స్ బుక్స్ చూసాడో ఆ అకౌంట్ బుక్స్ చూసిన వాడికి అర్థమయ్యేలా ఉండాలి. అలా అర్థం అవ్వాలి అంటే నీ ఇష్టం నువ్వు చేయకూడదు. ఏదైతే సిగ్నిఫికెంట్ మేనర్ ఉందో, ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి, క్లాసిఫై చేయాలి, సమరైజ్ చేయాలి. అది అకౌంటింగ్ యొక్క మీనింగ్. ఏంటంటే అకౌంట్స్ అంటే ఏంటంటే అకౌంటింగ్ మీన్స్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఏంటి? ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ద రిజల్ట్ దేర్ ఆఫ్. అర్థమైందా? సో అకౌంటింగ్ మీనింగ్ అది. సో అకౌంట్స్ లో ఆర్ట్ అని చెప్పాడు, రికార్డ్ చేయాలని, క్లాసిఫై చేయాలంటే, సమరైజ్ చేయమని. దేన్ని? ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్. ఏంటి ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి? రఘురామ్ చెప్తాడు ట్రాన్సాక్షన్ కి ఈవెంట్ కి డిఫరెన్స్. రఘురామ్ చెప్పగలవమ్మా? ట్రాన్సాక్షన్ అంటే టూ పర్సన్స్ మధ్య ఏమైనా కాంట్రాక్ట్ ఏమైనా జరిగితే దాన్ని ట్రాన్సాక్షన్ అంటాను సార్. మరి ఈవెంట్ అంటే? ఈవెంట్ అంటే రిజల్ట్ సార్. ఆ ట్రాన్సాక్షన్ చేస్తాం కదా సార్, దానికి ఏమైనా రిజల్ట్ వస్తే దాన్ని ఈవెంట్ అంటాం. ఓకే, రాఘవేంద్ర చెప్పండి, ట్రై చేస్తాడు. రాఘవేంద్ర చెప్పమ్మా, డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్. అంటే దాంట్లో మనీ ఇన్వాల్వ్ అయ్యేది ట్రాన్సాక్షన్, బిజినెస్ మనీ అక్కడ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈవెంట్ అంటారు. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ ఈవెంట్ లో అయితే మనీ ఇన్వాల్వ్ అయిందో ఆ ఈవెంట్ ని ఏమంటామో ట్రాన్సాక్షన్ కింద ఎవాల్వ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆ ట్రాన్సాక్షన్ ఈవెంట్స్ మనం ఏం చేయాలంటే అకౌంటింగ్ లో రికార్డింగ్ చేయాలి, క్లాసిఫై చేయాలి, సమరైజేషన్ కూడా చేయాలి. సో ఆ రికార్డింగ్ నే మనం నెక్స్ట్ చాప్టర్స్ లో నేర్చుకుంటాం. ఏంటి? జర్నల్ ఎంట్రీస్. క్లాసిఫైయింగ్ నేర్చుకుంటాం, లెడ్జర్ అకౌంట్స్. సో ఎన్నో ఈ అకౌంటింగ్ అంతా ఎందుకు చేస్తా ఉంటా? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ద రిజల్ట్, వెదర్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ పొజిషన్ ఆర్ వీఆర్ ఇన్ లాస్ పొజిషన్. ఓకేనమ్మా? సో నిద్రలో లేపినా కానీ అకౌంటింగ్ డెఫినేషన్ రావాల్సిందే. అకౌంటింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ transactions and events which are in part at least of a financial character and interpreting the result thereof. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్. సో డెఫినేషన్ నేర్చుకున్నాం, అందులో నెక్స్ట్ కింద పాయింట్ రాసుకున్నాం. The term financial in the above definition refers to ఫైనాన్షియల్ క్యారెక్టర్ అన్నాడు కదమ్మా. సో దాని గురించి చెప్తున్నాడు అనమాట. ద టర్మ్ ఫైనాన్షియల్ ఇన్ ద అబౌవ్ డెఫినేషన్ రిఫర్స్ టు ఏంటి? ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంటే ఏ ట్రాన్సాక్షన్స్ పడితే ఆ ట్రాన్సాక్షన్స్ రాయకూడదు. ఏ ట్రాన్సాక్షన్ లో అయితే ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఉందో ఆ ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్, క్లాసిఫై అండ్ సమ్మరైజ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ద టర్మ్ ఫైనాన్షియల్ in the above definition refers to expression in terms of money. Expression in terms of money.
expression in terms of money. Next point రాసుకోండి. Transaction in the above definition refers to an exchange or contract between two persons. Transaction in the above definition refers to an exchange or contract between two persons. సో మీరు నా క్లాసెస్ వినడానికి ఫీజు కడుతున్నారు, నేను మీకు క్లాస్ చెప్తున్నాను. సో ఏంటో మనకి ట్రాన్సాక్షన్. ఓకేనమ్మా. నెక్స్ట్ పాయింట్ లో ఈవెంట్స్ ఇన్ ద అబౌవ్ డెఫినేషన్ refers to end result of a transaction. end end results of a transaction. సో పైన డెఫినేషన్ చెప్పాడమ్మా, ఆ డెఫినేషన్ లో ఉన్న పాయింట్స్ కూడా చెప్పాడు. సో డెఫినేషన్ లో మెయిన్ పాయింట్స్ కొంచెం మనకు ఫ్యూచర్ లో డౌట్ వచ్చే పాయింట్స్ 3. ఒకటి ఏంటి, ఫైనాన్షియల్ క్యారెక్టర్. ఏంటంటే ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే those transactions which refers in the expression in terms of money. ఏ ట్రాన్సాక్షన్స్ లో అయితే మనం మనీ రూపంలో రికార్డ్ చేయగలము వాటిని ఏమంటున్నాడమ్మా, ఫైనాన్షియల్ క్యారెక్టర్. అలాగే ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ఆర్ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పర్సన్స్. అలాగే ఈవెంట్ అంటే ఏంటంటే ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్. ఈవెంట్ మీన్స్ అండ్ ఎండ్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్. అర్థమైందా? సో ఇది అకౌంటింగ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి, మోడర్న్ డెఫినేషన్. MODERN, మోడర్న్ డెఫినేషన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ కున్న మోడర్న్ డెఫినేషన్ ఏంటంట, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ identifying measuring and communicating. It is the process of identifying, measuring and communicating of economic information to permit informed judgments and decisions by users of accounts. It is the process of identifying, measuring and communicating of economic information to permit informed judgments and decisions by users of accounts. Informed judgments and users of accounts. సో ఏంటంటే అకౌంటింగ్ ఏంటంటే ఇట్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఏంటి ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ అంటే విచ్ ఈస్ యూస్ఫుల్. ఏంటి దేనికి యూస్ఫుల్? టు పర్మిట్ ఇన్ఫార్మ్డ్ జడ్జిమెంట్స్ అండ్ డెసిషన్స్ బై యూజర్స్ ఆఫ్ అకౌంట్స్.
ఎవరైతే అకౌంట్స్ ని యూజ్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళకి ఇచ్చే ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ అంట ఏంటి ఈ అకౌంటింగ్ అనేది. అకౌంటింగ్ ఈజ్ అన్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ టు పర్మిట్ ఇన్ఫార్మ్డ్ జడ్జ్మెంట్స్ అండ్ డెసిషన్స్ బై యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. ఎందుకంటే ఆ యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ ఈ అకౌంటింగ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి డెసిషన్స్ తీసుకుంటారంట. ఇంతకీ ఎవరు యూజర్స్ ఆఫ్ అకౌంట్స్? నెక్స్ట్ పాయింట్ రాయండి. The users of the financial information are investors. The users of the financial information are investors, employees, lenders, suppliers. Investors, employees, lenders, 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 suppliers, customers, government and public. The users of the financial information are investors, employees, lenders, suppliers, customers, government and public. Government and public. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అకౌంట్స్ ని, ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ అందరూ కలిసి ఒక డెసిషన్స్ రావడానికి, కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి, కొన్ని జడ్జిమెంట్స్ తీసుకోవడానికి ఈ అకౌంటింగ్ అనేది యూస్ఫుల్ అవుతుందంటే ఏంటో జడ్జిమెంట్స్ ఏంటి, ఒక డెసిషన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్ ఉన్నాడు. ఇన్వెస్టర్ కి అకౌంటింగ్ ఎలా ఉపయోగపడుతుంది? సో ఇన్వెస్టర్ ఇస్ ట్రీటెడ్ యాజ్ యూజర్ ఆఫ్ అకౌంట్స్. అంటే ఏంటి? అకౌంట్స్ యూజ్ చేసుకునే వ్యక్తుల్లో ఇన్వెస్టర్ ఒకడు. ఇన్వెస్టర్ ఎలా యూజ్ అవుతుంది? ఎవరైనా చెప్పగలరా? మణికంఠ ఉన్నాడా? జాట్ల మణికంఠ ఉన్నాడా? చెప్తావా? ఇన్వెస్టర్ ఏం డెసిషన్ తీసుకుంటాడమ్మా? అంటే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదో డిసిజన్ తీసుకోవచ్చు సార్. ప్రాఫిట్స్ ఆ అకౌంటింగ్ అనేది జరిగి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ బిజినెస్ లో అకౌంటింగ్ అనే ప్రాసెస్ జరిగి ఉంటే ఆ అకౌంటింగ్ ప్రాసెస్ ని బట్టి ఈ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? ఆ బిజినెస్ లో నేను ఇన్వెస్ట్ చేయాలో లేదని డెసిషన్ తీసుకుంటాడు. సో అకౌంటింగ్ ఏం చెప్తుంది? ఆ కంపెనీ ప్రాఫిట్ పొజిషన్ లో ఉందా, లాస్ పొజిషన్ లో ఉందా, ఓకేనమ్మా, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టే పొజిషన్ లో ఉందా, మంచి గ్రోత్ ఉంటుందా, లేకపోతే డిక్లైన్ అయిపోతుందా అనేది ఎలా తెలుస్తుందంట? త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్. సో ఆ అకౌంటింగ్ లో జరిగే అకౌంటింగ్ అంటే ఇంకా మీకు ఎవరికైనా నేను చెప్పలేదు. మెయిన్ గా ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అకౌంటింగ్ అంటే ఏంటి, లెడ్జర్స్ అంటే ఏంటి, జర్నల్ ఎంట్రీస్ ఏంటి తెలియదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అకౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బిజినెస్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తుంది. అక్కడ వరకు నేర్చుకోండి మీరు. సో అలా ప్రతి ట్రాన్సాక్షన్ ని అకౌంట్స్ లో రికార్డ్ చేస్తుంది కాబట్టి ఈ ఇన్వెస్ట్ అనేవాడు ఆ అకౌంట్స్ ని చూసి డెసిషన్ తీసుకుంటాడు. అక్కడ వరకు మీరు నేర్చుకోవాలి ప్రజెంట్. అండ్ సిఏ ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు ఏంటి అనేది. మనం ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ చేసాం. సో ఏమేమి రికార్డ్స్ ఉంటాయి, ఏ రికార్డ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది కూడా తెలుసు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్ఎల్ అకౌంట్ ఉంది. పిఎన్ఎల్ అకౌంట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి? లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఎన్నైతే లైబిలిటీస్ ఉన్నాయో అన్ని లైబిలిటీస్ ని కవర్ చేయగలిగే అసెట్స్ ఉన్నాయా లేదా. అంటే ఏంటి, పాజిటివ్ పొజిషన్ లో ఉందా నెగిటివ్ పొజిషన్ లో ఉందా అని తెలిసిపోద్ది బ్యాలెన్స్ షీట్ చూస్తే. అర్థమవుతుందమ్మా? సో మీకు నేను పెద్దగా స్ట్రెస్ చేసి ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ వన్, ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ కి డెసిషన్ ఎలా తీసుకుంటారమ్మా మనకంట? వెదర్ ఈ కంపెనీ ఇంకా గ్రోత్ అవుతుందా. సో గ్రోత్ అయితే కంటిన్యూ అవ్వచ్చా, కంటిన్యూ అవ్వకూడదా, వేరే కంపెనీ జాబ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కంపారిజన్ కి ఎంప్లాయీస్ కి ఉపయోగపడతాయి. లెండర్స్ అంటే మనకు అప్పు ఇచ్చేవాళ్ళు. లెండర్స్ అంటే ఎవరమ్మా? మనకి అప్పు ఇచ్చేవాళ్ళు. ఈ కంపెనీకి అప్పిస్తే తిరిగి కట్టగలదా లేదా. అలాగే సప్లయర్స్ రా మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళు. రా మెటీరియల్స్ కానీ
మనకి ఏదైనా సప్లై, ఎవరైతే గూడ్స్ సప్లై చేస్తారో గూడ్స్ సప్లై చేసే వాళ్ళు ఈ బిజినెస్ నేను క్రెడిట్ లో మచ్చలేదని గూడ్స్ సప్లై చేస్తారు, తిరిగి కట్టగల లేదా? క్యాష్ అనుకోండి, క్యాష్ ఇచ్చేస్తున్నాడు, గూడ్స్ తీసుకుంటున్నాడు, క్యాష్ ఇచ్చేస్తున్నాడు, ఏ గొడవ లేదు వీడికి. అలా కాదు, క్యాష్ ఇవ్వట్లేదు ఇప్పుడు, ఓన్లీ గూడ్స్ తీసుకెళ్ళిపోతున్నాడు. బిజినెస్ ఏం చెప్పిందంటే నేను 3 months తర్వాత పే చేస్తా అని చెప్తుంది. అంటే ఏంటది? క్రెడిట్ పీరియడ్. అప్పు తీసుకుంటుంది బిజినెస్. మరి బిజినెస్ అప్పు తీసుకుంటుంటే ఈ సప్లయర్ ఏం చేస్తాడు? ఇది ఏమో 3 months టైం అడిగాడు, నా డబ్బులు కడతాడు, నా డబ్బులు తిరిగి వస్తాయో రావు అని డౌట్ సప్లయర్కి ఉంటుంది కదా. సో ఆ డౌట్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అకౌంటింగ్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో దాని అంతా కూడా అనలైజ్ చేయాలి. అలాగే కస్టమర్స్, అలాగే గవర్నమెంట్, అలాగే పబ్లిక్. గవర్నమెంట్ దేనికి? ఓకే, ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇంత లాస్ వస్తుంది, సో ఆ ప్రాఫిట్ వస్తుంటే ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేయాలి, లేదా లాస్ వస్తుంటే దాన్ని ఆ కంపెనీ ఎలా మనం ఆ కంపెనీకి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలి, ట్యాక్స్ హాలిడేస్ ఇచ్చి. ఓకేనా? సో అలాంటి వాటి కోసం గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది. ఓకేనమ్మా? కస్టమర్స్, వీళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, మనకి ఇచ్చే గూడ్స్ అవి మంచి క్వాలిటీ ఉన్న గూడ్సే కాదా? సో ఈ బిజినెస్ నడిపే వాళ్ళు ఎథిక్స్ ఉన్నాయో లేవో, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కల్తీ సామాన్లు అమ్మే వ్యక్తుల. ఓకేనమ్మా? అంటే ఈ అకౌంటింగ్, వీళ్ళ గ్రోత్ అది ఇంతమంది అనలైజ్ చేస్తూ ఉంటారు, ఇంతమంది యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ గ్రోత్ ని క్వాంటిఫై చేయగలిగేది, అంటే లెక్క పెట్టగలిగేది ఏంటి? అకౌంటింగ్. సో అకౌంటింగ్ ఈజ్ ఏ process of identifying, measuring and communicating of economic information to permit informed judgments and decisions by users of accounts. Users of accounts judgments, decisions తీసుకుంటారు by using this process of accounting. ఓకేనమ్మా? యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు అంటే కొంతమంది చెప్పాను, ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్, లెండర్స్, సప్లైస్, వీళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. మనకి ఇక్కడ నేర్చుకుంటే చాలు. ఓకేనా? సో నార్మల్ డెఫినేషన్ అండ్ దాని కింద ఇచ్చిన 3 points, అలాగే మోడర్న్ డెఫినేషన్, దాని కింద ఇచ్చిన యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫాస్ట్గా, ఒక్కసారి చూసుకొని ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో అమిత, డెఫినేషన్ చెప్పమ్మా సార్. నార్మల్ అకౌంటింగ్ మీనింగ్ ఆ డెఫినేషన్ చెప్పు ఒకసారి. Accounting is an art of recording, classifying and summarizing in a significant manner and in terms of money, transactions and events which are in part at least of a financial character and interpreting the result thereof. అందులో ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే మీనింగ్ ఏంటి? Financial character refers to expression in terms of money. ఏ ట్రాన్సాక్షన్స్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో ఎక్స్ప్రెస్ చేయగలమో వాటిని ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటారు. ఓకేనమ్మా? రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ ఎప్పుడైనా చేసినట్టయినా గుర్తుందా నీకు? ఎలా రికార్డ్ చేస్తాం, ఎలా క్లాసిఫై చేస్తాం, ఎలా సమరైజ్ చేస్తాం, గుర్తుందా? తెలుసా నీకు? రికార్డింగ్ ఎక్కడ చేస్తాం? జర్నల్స్. క్లాసిఫైయింగ్ లెడ్జర్స్. ఓకేనా? ఇంటర్ప్రెటింగ్ అంటే ఏంటి? ఇంటర్ప్రెటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్ అంటే ఏంటి? అంటే ప్రాఫిట్ ఆర్ లాస్. ఇంటర్ప్రెట్ చేయడం అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. బిజినెస్ లో ఏం జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుందంట? బై డూయింగ్ దిస్ అకౌంటింగ్ ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ హెడింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. సో హెడింగ్ పెట్టండి అమ్మా, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ అకౌంటింగ్ లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సిస్టమాటిక్ రికార్డింగ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? సిస్టమాటిక్ రికార్డింగ్. ఏంటి సిస్టమాటిక్ ఆఫ్ రికార్డింగ్ ఏంటి?
Systematic recording of transactions. Okay na? Next second objective. Ascertainment of results of recorded transaction. Number 3. First one, systematic recording of transactions. Number 2, ascertainment of results of recorded transactions. Number 3, ascertainment of financial position. Ascertainment of financial position. Okay, number 4. Providing information to users for decision making. So these are the 4 important objectives of accounting. 4 objectives enti. Number 1, systematic recording of transactions. Ascertainment of results of recorded transactions. పైన ఏమైతే రికార్డింగ్ చేసామో ఆ రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ యొక్క రిజల్ట్. And third one, ascertainment of financial position. And fourth one, providing information to users for decision making. Providing information to users for decision making. Okay, Nama? Okay, sir. So these are the 4 objectives of accounting. First one ఏంటి? ఏ ట్రాన్సాక్షన్ జరిగితే బిజినెస్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినా, ట్రాన్సాక్షన్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? కాంట్రాక్ట్స్ ఆర్ ఎక్స్చేంజ్ బిట్వీన్ 2 persons విచ్ ఇన్వాల్వ్స్ మనీ. అలాంటి ట్రాన్సాక్షన్ ఏది జరిగినా అంట రికార్డ్ చేయాలంట. నీ ఇష్టం వచ్చినట్టు రికార్డ్ చేయకూడదు. ఎలా రికార్డ్ చేయాలి? సిస్టమాటిక్ రికార్డింగ్. ఆ సిస్టమాటిక్ రికార్డింగ్ ఎక్కడ నేర్చుకుంటామమ్మా? జర్నల్ అండ్ లెడ్జర్. ఓకేనా? నెక్స్ట్ వన్, అసర్టైన్మెంట్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏదైతే పైన ఫస్ట్ ఆబ్జెక్టివ్ లో రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ వాటి యొక్క రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ P&L అకౌంట్. P&L అకౌంట్ ఏం చెప్తుంది? ప్రాఫిట్ ఆర్ లాస్ రిజల్ట్ చెప్పేస్తుంది ఆ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 years నుంచి చూస్తుంటే 4th year ప్రాఫిట్ లాస్ అనేది తెలుస్తుంది. ఆల్రెడీ మనం ఆ ఇయర్ లో రికార్డ్ చేసి ఉంటాం ట్రాన్సాక్షన్స్ ని. అండ్ ఇట్స్ రిజల్ట్ కూడా చెప్పేస్తుంది. సో అకౌంటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రిజల్ట్ ఆఫ్ దోస్ ట్రాన్సాక్షన్స్. అండ్ థర్డ్ వన్, అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఫైనాన్షియల్ పొజిషన్ స్ట్రాంగ్ ఉండంటే అర్థం ఏంటి? బిజినెస్ కి ఎంతైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ తీర్చే పొజిషన్ లో ఉందో లేదో చెప్పడమే. ఏం చెప్పుద్ది అది? బ్యాలెన్స్ షీట్ కదా. సో బ్యాలెన్స్ షీట్ లో ఏం చెప్తుంది? ఒక బ్యాలెన్స్ షీట్ అనే ఐటమ్ ఏం చెప్తుందమ్మా? ఒక బిజినెస్ కి ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి. ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయో అన్ని లైబిలిటీస్ యొక్క అసెట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేది ఏంటి? బ్యాలెన్స్ షీట్. లైబిలిటీస్ అంటే ఏంటి? లైబిలిటీ అంటే అప్పులమ్మ. ఒక బిజినెస్ కి ఉండే అప్పుల్ని ఏమంటారు? లయబిలిటీస్ అంటారు. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్ లో బిజినెస్ ఉన్న అప్పులు ఉంటాయి,
బిజినెస్ కున్న ఆస్తులు ఉంటాయి, అసెట్స్ అంటే. సో ఎంతైతే అప్పులు ఉన్నాయో అన్ని అప్పులు, బిజినెస్ కున్న అప్పులు తీర్చగల అసెట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేది ఏంటి, ఫైనాన్షియల్ పొజిషన్. తీర్చగలిగే పొజిషన్ లేదనుకో అమ్మా, అప్పుడు నెగిటివ్ పొజిషన్ లో వెళ్ళిపోయాయి. అంటే అప్పుడు ఏంటి, అప్పులు ఎక్కువైపోయాయి, ఆస్తులు తక్కువ ఉన్నాయి, నెగిటివ్ పొజిషన్. అర్థమవుతుందమ్మా? సో బిజినెస్ పాజిటివ్ పొజిషన్ లో ఉందా లేదా నెగిటివ్ పొజిషన్ లో ఉందో చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్ షీట్. సో రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఆ రికార్డెడ్ ట్రాన్సాక్షన్ యొక్క రిజల్ట్ సెకండ్ ఆబ్జెక్టివ్. అండ్ అంతేకాదు ఫైనాన్షియల్ పొజిషన్ కూడా థర్డ్ ఆబ్జెక్టివ్. అండ్ లాస్ట్ వన్, ఈ 3 పాయింట్స్ చూసి ఎవరైతే యూజర్స్ ఉన్నారో, యూజర్స్ ఎవరనుకున్నాం ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, గవర్నమెంట్, ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్, వాళ్ళందరికీ కూడా డెసిషన్ మేకింగ్ కి యూజ్ అవ్వాలి. సో అలాగా యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ కి డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ అవుతున్నా అది కూడా ఏంటి, ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్, సో వీళ్ళు డెసిషన్ తీసుకునే రిపోర్ట్స్ ఏమంటారంటే ఏంటమ్మా, ఫైనాన్షియల్ రిపోర్ట్స్. మీకు నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని. ఓకేనా, వాటిని ఏమంటారు, ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటి అంటాడు, సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అసర్టైన్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్, అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు యూజర్స్ ఫర్ డెసిషన్ మేకింగ్. అంతే, రాస్తే మార్కులు వచ్చేస్తాయి. అలాగే మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అంటాడు, ఆ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అంటాడు. ఏం రాయాలి, అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, ఓకేనమ్మా, and summarizing in a significant manner and in terms of money transactions and events which are in part at least of a financial character and interpreting the result thereof. అంతే అయిపోయింది. సో ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటమ్మా, డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అమ్మ ఎంఈసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టర్మ్స్ అవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి, అంతకన్నా అర్థం కావు, కంగారు లేదు. ఇదేంటంటే ఎంఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తర్వాత చూద్దాం. మళ్ళీ మీరు చూడాల్సిన జర్నల్ నుంచి ఎక్కువ పట్టుకోవాలి. ఓకే, టర్మ్స్ ఏవో అర్థం కాకపోతే కంగారు పడకండి, మనం మళ్ళీ పర్సనల్ గా కూర్చొని డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా, సిఏ ఫౌండేషన్ వాళ్ళకి అర్థం కాకపోతే మాత్రం అడగాలి. ఏ పొజిషన్ లో ఎక్కడ అర్థం కాకపోయినా అడగాలమ్మా, ఫౌండేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, నెక్స్ట్ హెడింగ్, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ హెడింగ్, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. హెడింగ్ పెట్టండమ్మా, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ రాసుకోండి. ఫస్ట్ వన్, మెజర్మెంట్. సెకండ్ వన్, ఫోర్కాస్టింగ్. థర్డ్ వన్, డెసిషన్ మేకింగ్. ఫోర్త్ వన్, కంపారిజన్ and evaluation. Fifth one, control. Sixth one, government regulations. These are the functions of accounting. ఇన్నున్నాయమ్మా, టోటల్ 6 functions ఉన్నాయి. So functions of accounting are measurement, forecasting, decision making, comparison and evaluation, control, and last one, government regulations.
గవర్నమెంట్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ రెగ్యులేషన్స్. ఓకేనమ్మా. సో చూద్దాం. సో మెజర్మెంట్ అంట. ఏ మెజర్ చేస్తుంది? అకౌంటింగ్ లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటమ్మా? మెజర్మెంట్. ఏంటంట? ఏం మెజర్ చేస్తుంది అంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఒక 5 years నుంచి ఉందనుకోమ్మా. ఫస్ట్ ఇయర్ లో మన పొజిషన్ ఎలా ఉంది, బిజినెస్ పొజిషన్ ఎలా ఉంది, సెకండ్ ఇయర్ లో పొజిషన్ ఎలా ఉంది, థర్డ్ ఇయర్ లో పొజిషన్ ఎలా ఉంది, ఫోర్త్ ఇయర్ లో పొజిషన్ ఎలా ఉంది, ఫిఫ్త్ ఇయర్ లో పొజిషన్ ఎలా ఉంది అనేది మెజర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో ప్రాఫిట్ 1 lakh, సెకండ్ ఇయర్ లో 2 lakh, థర్డ్ ఇయర్ లో 3 lakh, ఇలాగా ఇంక్రీజ్ అవుతుంటూ ఉందనుకోమ్మా. ఇట్లా ఏం మెజర్ చేస్తుంది? ఎంత ఇంక్రీజ్ అవుతుందో మెజర్ చేస్తుంది అకౌంటింగ్. ఓకేనా? సో అకౌంటింగ్ మెజర్స్ పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీ అండ్ డెపిక్ట్స్ ఇట్స్ కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్. పాస్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ని మైండ్ లో పెట్టుకొని కరెంట్ పొజిషన్ పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా, డిక్రీజింగ్ ట్రెండ్ లో ఉందా, ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉందా అనేది మెజర్ చేస్తుంది ఫస్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీ అండ్ డెపిక్ట్స్ అంటే ఏంటి? కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ని మెజర్ చేస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ సెకండ్ వన్, ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? మన దగ్గర పాస్ట్ 5 years యొక్క అకౌంటింగ్ బుక్స్, అకౌంటింగ్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని అకౌంటింగ్ అంతా ఉంది. లాస్ట్ 5 years అకౌంటింగ్ మొత్తం మన దగ్గర ఉంది. ఫస్ట్ ఇయర్ అకౌంటింగ్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ అకౌంటింగ్ బుక్స్ ఉన్నాయి, థర్డ్ ఇయర్ అకౌంటింగ్ బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్యూచర్ లో మనం ప్రాఫిటబుల్ పొజిషన్ లో ఉంటామా, లాస్ పొజిషన్ లో ఉంటామా అనేది ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫోర్కాస్ట్ చేయడం అంటే ఏంటమ్మా? ఊహించడం. ఓకేనమ్మా. సో అకౌంటింగ్ హెల్ప్స్ ఇన్ ఫోర్కాస్టింగ్ ఏంటి? ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ యూజింగ్ పాస్ట్ డేటా. పాస్ట్ డేటాను యూజ్ చేసుకొని ఫ్యూచర్ లో మన పెర్ఫార్మెన్స్, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుందని చెప్పేది ఏంటమ్మా? ఫోర్కాస్టింగ్. సో ఫస్ట్ అకౌంటింగ్ ఫంక్షన్ is measurement and second accounting function is forecasting and third function decision making. ఓకేనమ్మా. ఎవరైతే యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారో వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ అకౌంటింగ్. సో అకౌంటింగ్ యొక్క థర్డ్ ఫంక్షనాలిటీ ఏంటి? యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్, కంపారిజన్ అండ్ ఇవాల్యుయేషన్. ఓకేనా? సో కంపారిజన్ అండ్ ఇవాల్యుయేషన్ మన బిజినెస్ తో మనకే, అంటే ఫ్యూచర్ అదే పాస్ట్ లో జరిగిన ప్రాఫిట్ లాసెస్ కి, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లాసెస్ కి, లేదా మనలాంటి బిజినెస్ ఇంకోటి ఉంది ఆ బిజినెస్ కి మనకి ఏం చేయొచ్చమ్మా? కంపారిజన్ అండ్ ఇవాల్యుయేషన్. ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఏంటి, ఎక్కడ మారాలి మనం, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తుంది? త్రూ అకౌంటింగ్. సో మనతో మనమైనా కంపేర్ చేసుకోవచ్చు, మనలాంటి బిజినెస్ ఇంకోటి ఉన్నా సరే కంపేర్ చేయొచ్చు. కంపేర్ చేసి ఏం ఎవాల్యుయేట్ చేయొచ్చు, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ లాస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేసుకునే అవకాశం ఉంది. సో దట్ ఈస్ అనదర్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్. అండ్ ఫిఫ్త్ వన్, కంట్రోల్. ఎక్కడైతే వీక్నెస్ ఉందో బిజినెస్ కి, ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో ఆ వీక్ పాయింట్స్ ఏదైతే మన ఆపరేషన్ సిస్టమ్ ఉంటుంది ఎప్పటికప్పుడు. అంటే ఏంటి? గూడ్స్ కొనడం, గూడ్స్ అమ్మడం, అమౌంట్ తెచ్చుకోవడం, డేటాస్ నుంచి క్రేటాస్ కట్టడం, ఇదంతా ఏంటి? ఒక ఆపరేషన్ సిస్టమ్. ఈ ఆపరేషన్ సిస్టమ్ ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఏదైనా వీక్నెస్ ఉందా, వాటిని మనం ఎలా కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 5 years ట్రేడింగ్ అకౌంట్, మన అకౌంట్స్ చూస్తుంటే నాకు ఏం తెలిసిందంటే అనవసరంగా ఎక్కువ స్టాక్ పెట్టేసుకొని, ఎక్కువ పర్చేస్ చేసేసి వాటిని సేల్ చేయలేక స్టాక్స్ ఎక్కువ చేస్తున్నానంట. ఎలా తెలుస్తుంది అది? బై సీయింగ్ అవర్ అకౌంటింగ్ బుక్స్. మన ట్రేడింగ్ అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఎక్కువ పెరిగిపోతుంది ఎవ్రీ ఇయర్. సో మనం ఏం చేస్తాం? మనకి ఆ ఇయర్ కి ఎంతైతే కావాలో అంత కొనుక్కోవడం,
లేకపోతే రెడీగా సప్లయర్స్ ని మనం ఎప్పుడు అడిగితే అప్పుడు గూడ్స్ ని సప్లై చేసే ఒక ఛానల్ ని డెవలప్ చేయడం. సో ఇలాంటి కంట్రోలింగ్ మెకానిజం కూడా మనం ఈ అకౌంటింగ్ బట్టి చేయొచ్చు. లాస్ట్ వన్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి చేస్తాం అకౌంటింగ్. ఎందుకు? గవర్నమెంట్కి ఏం కావాలి? మనం సంపాదించే ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది కదా. సో ఆ ట్యాక్స్ ని కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ కి ఒక అథెంటికేషన్ కావాలి, ఒక ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ ఏంటమ్మా? మన అకౌంటింగ్ బుక్స్. మన అకౌంటింగ్ బుక్స్ లో ఎంత అయితే ప్రాఫిట్ అని మనం రికార్డ్ చేసామో ఆ ప్రాఫిట్ మీద మనం ఏం ఇవ్వాలి? ట్యాక్సెస్ పే చేయాలి. అవునమ్మా? సో అకౌంటింగ్ ప్రొవైడ్స్ నెసరీ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ కావాల్సిన నెసరీ ఇన్ఫర్మేషన్ అనేది మన అకౌంటింగ్ బుక్స్ ఇస్తాయి. టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ ద ఎంటిటీ యాజ్ వెల్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్. మన బిజినెస్ మీద కంట్రోల్ కావాలి గవర్నమెంట్ కి, అలాగే మన దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ కూడా కావాలి. సో దీస్ ఆర్ ద 6 functions of accounting. First function measurement, next function forecasting, third function decision making, fourth function comparison and evaluation, fifth function control, and sixth one government regulations. Okay namma? So ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పమ్మా. ఫోర్కాస్టింగ్ అంటే ఒకసారి చెప్పండి సార్ మనకి. ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే ఈ రోజు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఫ్యూచర్ లో మన పొజిషన్ ఎలా ఉంటది అనేది ముందుగానే ఊహించడం. అలా ఊహించగలడం ఏమంటారంటే ఫోర్కాస్టింగ్ అంటారు. ఓకే. సో అకౌంటింగ్ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఫ్యూచర్ లో నేను పాజిటివ్ పొజిషన్ లో ఉంటానా, నెగిటివ్ పొజిషన్ లో ఉంటానా, నా బిజినెస్ ఇంకా క్లోజ్ చేసే పొజిషన్కి వచ్చేస్తుందా, లేకపోతే మంచి రైజ్కి వెళ్తుందా అని చెప్పేది ఏంటి? ఫంక్షన్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, సో ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చమ్మా, లేకపోతే హెడ్డింగ్ పెట్టండి బుక్ కీపింగ్. బుక్ కీపింగ్, బుక్ కీపింగ్, BOOK KEEPING, బుక్ కీపింగ్. బుక్ కీపింగ్. సో అందులో ఫస్ట్ పాయింట్ రాయండి. బుక్ కీపింగ్ లో ఫస్ట్ పాయింట్, bookkeeping is an activity. Bookkeeping is an activity concerned with recording of. Bookkeeping is an activity concerned with recording of financial data. Bookkeeping is an activity concerned with recording of financial data related to. Bookkeeping is an activity concerned with recording of financial data relating to business operations in a significant and orderly manner. In a significant and orderly manner. So bookkeeping is an activity concerned with recording of financial data relating to business operations in a significant and orderly manner. సో బుక్ కీపింగ్ అంటే ఏం చెప్తున్నాడమ్మా? జస్ట్ బిజినెస్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని నోట్ చేయడం, ఒక ఆర్డర్ లో నోట్ చేయడం, ఒక సిగ్నిఫికెంట్ మేనర్ లో నోట్ చేయడం ఏమంటారంటే బుక్ కీపింగ్. అందుకే ఏమంటారంటే బుక్ కీపింగ్ యాక్టివిటీ కన్సర్న్డ్ విత్ ఓన్లీ ఏంటమ్మా? రికార్డింగ్. బిజినెస్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడమే బుక్ కీపింగ్ అంటే.
మనకి ఇష్టం వచ్చేట ఎన్ని రికార్డ్ చేయకూడదు. ఏముండాలి అందులోని? ఫైనాన్షియల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లో ఒక CEO, ఒక నార్మల్ మేనేజర్ CEO అయ్యాడు, అది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో ఎలాంటి ఫైనాన్షియల్ డేటా లేదు. ఆ CEOకి ఇచ్చే శాలరీ అదేంటమ్మా? ఫైనాన్షియల్ డేటా, అది రికార్డ్ చేయాలి. అర్థమవుతుందమ్మా? ఏది పడితే అది రికార్డ్ చేయకూడదు. ఏం రికార్డ్ చేయాలంటే రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా రిలేటింగ్ టు ఏంటి అమ్మా? మన ఇంట్లో విషయాలు, మన పర్సనల్ విషయాలు అవన్నీ రికార్డ్ చేయకూడదు. ఏం రికార్డ్ చేయాలి? రిలేటింగ్ టు బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ అండ్ ఆర్డర్లీ మేనర్. ఇన్ ఏ సిగ్నిఫికెంట్ అండ్ ఆర్డర్లీ మేనర్ అనేది ఫ్యూచర్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. జర్నల్ ఎంట్రీస్ అనేవి రికార్డ్ చేయడానికి ఒక స్టాండర్డ్ ఉంది. డేట్, పర్టికులర్స్, ఫోలియో, అమౌంట్స్ అవన్నీ నేర్చుకుంటాం ఫ్యూచర్ లో. ప్రజెంట్ ఇది అంటే ఆ నేర్చుకునే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది జస్ట్ ఒక థియరీ లాంటిది అనమాట. ఈ మన ఎగ్జామ్ లో కూడా కన్సిడర్, మిగతా వాటితో కన్సిడర్ చేస్తే తక్కువ మార్కులు ఉంటాయి ఈ థియరీకి. ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు కూడా. MEC వాళ్ళకైతే చాలా తక్కువ, 1 or 2 మార్క్స్ అంటే 2 మార్క్స్ బిట్స్ లో అడిగే ఛాన్స్ ఉంది అంతే. ఇప్పుడేమో CA ఫౌండేషన్ వాళ్ళని అడిగితే ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్ అవి అడుగుతాడు. ఓకేనా? సో ఏమంటాడమ్మా? బుక్ కీపింగ్ అంటే ఏంటంట? యాక్టివిటీ కన్సర్న్డ్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఓన్లీ ఫైనాన్షియల్ డేటా విచ్ ఈజ్ రిలేటెడ్ టు బిజినెస్ ఆపరేషన్స్. ఇష్టం వచ్చినట్టు కాదు, ఎలాగా? ఇన్ ఏ సిగ్నిఫికెంట్ అండ్ ఆర్డర్లీ మేనర్. ఎనీ డౌట్స్? నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ అందులోనే బుక్ కీపింగ్ లో సెకండ్ వన్. బుక్ కీపింగ్ రిఫర్స్ టు preparation of journal as well as ledger. Bookkeeping refers to preparation of journal, 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 as well as LEDGER, ledger. Bookkeeping refers to preparation of journal as well as లెడ్జర్. సో బుక్ కీపింగ్ ఏమంటాడమ్మా? మనం మీకు గుర్తుందో లేదో, నేను క్లాస్లో చెప్పాను కొంతమందికి, మనం నేర్చుకునే అకౌంటింగ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది, చాప్టర్ నెంబర్ 2. అందులో ఫస్ట్ యూనిట్ ఏమని చెప్పుకున్నాం? జర్నలైజింగ్ ఆర్ జర్నల్ ఎంట్రీస్. సెకండ్ చాప్టర్ ఏం నేర్చుకున్నామా? లెడ్జర్స్. అవన్నీ ఏంటి? ప్రాబ్లమ్స్ అన్నమాట, అక్కడ నేర్చుకుంటాం. సో అది నేర్చుకునే ముందు మనం చెప్పే థియరీ అనమాట. బుక్ కీపింగ్ అంటే ఏంటంట? ఓన్లీ ప్రిపరేషన్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్. అర్థమైందా? సో ఇది బుక్ కీపింగ్ యొక్క మీనింగ్. 2 పాయింట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ పాయింట్ రాసుకుంటామా? ఆబ్జెక్టివ్స్. ఏంటి బుక్ కీపింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ వన్, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. బుక్ కీపింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బుక్ కీపింగ్ ఏంటమ్మా? ఫస్ట్ ది జస్ట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ అమ్మా సెకండ్ వన్, ascertainment of financial effect. Ascertainment of financial effect of transactions. Ascertainment of financial effect of transactions. మనం ఏమైతే రికార్డ్ చేస్తున్నామో ఆ రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక చోటకి తీసుకొచ్చి దాని యొక్క రిజల్ట్ ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి, పాజిటివ్ ఎఫెక్టా నెగిటివ్ ఎఫెక్టా? పాజిటివ్ ఎఫెక్ట్ అనుకోండి మా ప్రాఫిట్ అని తెలుస్తుంది బుక్ కీపింగ్. లేదు నెగిటివ్ ఎఫెక్ట్ అనుకో మా లాస్ అని తెలుస్తుంది. ఓకేనమ్మా? సో రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఒకటే కాదు, లాస్ ఆర్ ప్రాఫిట్ వచ్చేంత వరకు కూడా మనం చేసేది ఏంటి? బుక్ కీపింగ్. ఎక్కడ చేస్తాం? అది P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమవుతుందమ్మా? సో బుక్ కీపింగ్ మీనింగ్ చెప్పాడు. బుక్ కీపింగ్ యాజ్ అన్ యాక్టివిటీ కన్సర్న్డ్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా రిలేటింగ్ టు బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ అండ్ ఆర్డర్లీ మేనర్. అండ్ అలాగే బుక్ కీపింగ్ రిఫర్స్ టు ప్రిపరేషన్ ఆఫ్ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్తున్నాడు, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అమ్మ నేను మాట్లాడే ప్రతి మాట CA ఫౌండేషన్ వాళ్ళు, ఫైనల్ అకౌంట్స్ వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎటు వచ్చి కొంచెం MPC వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త జనం వాళ్ళు కొంచెం అర్థమయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందమ్మా, కంగారు పడకండి.
మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం ఇవన్నీ. కానీ సిఏ ఫౌండేషన్ వాళ్ళకి ఏది అర్థం కాకపోయినా వెంటనే అడగాలి. దాంట్లో మనకంట బుక్ కీపింగ్ అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఓకే. రాఘవేంద్ర రాఘవేంద్ర అర్థమైంది సార్. ఓకే. సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా బుక్ కీపింగ్ లో? ఓకే. సో అమ్మ నేను నెక్స్ట్, సో బుక్ కీపింగ్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో బుక్ కీపింగ్ ఎవరికైనా డౌట్ ఉందమ్మా? నెక్స్ట్ హెడ్డింగ్ అమ్మా, బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. సబ్ ఫీల్డ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. హెడ్డింగ్ పెట్టాలి, సబ్ ఫీల్డ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. Subfields and branches of accounting. అందులో రాసుకున్నాం, the following are the different subfields of accounting. The following are the different subfields of accounting. Okay na? On the first one రాసుకున్నాం, financial accounting. Heading financial accounting. Sir, the following are the different subfields of accounting. Different subfields. Okay, sir. Subfields. SUBFIELDS. Following are the different subfields or branches of accounting. The number one, number financial accounting. First one, financial accounting. So financial accounting రాసుకోండి. It covers preparation and interpretation of. It covers preparation and interpretation of financial statements. Financial statements. Financial statements and communication to the users. And communication to the users. Financial accounting రాసుకున్నామా, it covers preparation and interpretation of financial statements and communication to the users. ఏంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? దిశాజ్ అని చెప్తుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో. అంటే బిజినెస్ పొజిషన్ సార్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్, ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఫైనల్ అకౌంట్స్, వీటన్నిటిని ఏమంటారమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా? సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుందంట? ఓన్లీ ప్రిపరేషన్ చేస్తుందంట. ఏం ప్రిపరేషన్ చేస్తుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది అండ్ అలాగే వాటిని ఇంటర్ప్రెట్ చేస్తుందంట. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకేం చేస్తుందంట ఫైనాన్షియల్ అకౌంటింగ్? ఇట్ విల్ కమ్యూనికేట్ టు ద యూజర్స్. ఎవరైతే అకౌంటింగ్ ని యూజ్ చేసి డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి కమ్యూనికేషన్ టు ద యూజర్స్, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగే అకౌంటింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. అంటే ఏంటి? ఓన్లీ ఇట్ టాక్స్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఓన్లీ ఇట్ టాక్స్ అబౌట్ ఫైనాన్షియల్ క్యారెక్టర్స్, ఓన్లీ ఇట్ టాక్స్ అబౌట్ దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఇన్వాల్వ్ మనీ. అర్థమవుతుందా? సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ covers preparation and interpretation of financial statements and communication to the users. ఏం లేదమ్మా, బిజినెస్ లో జరిగే మెయిన్ గా 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్, మనం ట్రేడ్ చేసే అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని చెప్పే అకౌంట్. అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్, మన అసెట్స్ అన్ని లయబిలిటీస్ అన్ని. ఈ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసి వాటిని యూజర్స్ అర్థమయ్యేలా ఇంటర్ప్రిట్ చేసే అకౌంటింగ్ నే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటాం. అంటే మనం నేర్చుకునేది ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. సెకండ్ వన్ హెడింగ్ పెట్టినమ్మా, మేనేజ్మెంట్ అకౌంటింగ్.
Second one, management accounting. Second one, management accounting. So అందులో రాసుకోండమ్మా. It is concerned with internal reporting. It is concerned with internal reporting to the managers of a business. It is concerned with internal reporting to the managers of a business to discharge the functions like planning, controlling, and decision making. To discharge the functions like planning, controlling, and decision making. మళ్ళీ చదువుతున్నామా, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ internal reporting to the managers of a business unit to discharge the functions like planning, controlling, and decision making. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటంట అమ్మ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఫర్ ద యూజర్స్ అంటే అవుట్ సైడర్స్ గురించి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఇంటర్నల్ మేనేజ్మెంట్ గురించి. అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ అంటే బిజినెస్ లో ఉండే ఎంప్లాయీస్, బిజినెస్ లో ఉండే మేనేజర్స్, వాళ్ళు ప్లానింగ్ చేయడానికి ఎలా ప్లాన్ చేయాలి, కంట్రోలింగ్ చేయడానికి ఎలా కంట్రోల్ చేయాలి, అండ్ కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి, బిజినెస్ ని ఎలా రన్ చేయాలి అనే డెసిషన్స్ తీసుకోవడానికి ఇంటర్నల్ రిపోర్టింగ్. అర్థమవుతుందమ్మా? ఇంటర్నల్ అంటే ఎవరైతే అవుట్ సైడర్స్ ఆఫ్ ద బిజినెస్ కాకుండా ఎవరైతే బిజినెస్ లో ఉండి బిజినెస్ రన్ చేస్తారో వాళ్ళ యొక్క ఇంటర్నల్ రిపోర్టింగ్ కోసం అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్, వాళ్ళు చేయాల్సిన పనులు లైక్ ఏంటి, ప్లానింగ్, కంట్రోలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ చెప్తాదో ఆ అకౌంటింగ్ ఏమంటారమ్మా, మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ అవుట్ సైడర్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్సైడ్ ఇంటర్నల్ మేనేజ్మెంట్. ఓకేనా? అర్థమైందమ్మా? నేను డౌట్ ఉందా ఈ రెండింటికి డిఫరెన్స్? ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఓకే. అంటే ఎలా చెప్పాలంటే మన ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, ఫైనల్ ఎగ్జామ్స్ ఏంటి, బయటికి వెళ్ళి రాస్తాం మనం, అవునా? సో దానికి ప్రిపేర్ అవుతుంటే దాన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద అనుకోవచ్చు. అంటే బయటకి వెళ్ళి బయట సెంటర్స్ ఎగ్జామ్ రాసి, ఓకేనా, బయట వాళ్ళు ఎవరో పేపర్స్ కరెక్షన్ చేసేస్తున్నారు, అవన్నీ ఏంటి, అవుట్ సైడర్స్. అలాగే ఇన్సైడ్ ఏంటి, మనం వీక్లీ టెస్ట్లు, డైలీ టెస్ట్లు, ఓకేనమ్మా, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇవి ఉంటాయి కదా, ప్రీ ఫైనల్స్, ఇవన్నీ ఏంటి, ఇంటర్నల్. మనం చెక్ చేసుకోవడానికి, మన ఇంటర్నల్ ఫంక్షన్స్ కోసం మనం రాసుకునేది ఏంటమ్మా, ఇంటర్నల్ ఎగ్జామ్స్. అలాగే ఆలోచించండి అమ్మా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎవరి కోసం, మన కోసం కాదు, ఫర్ కమ్యూనికేషన్ టు ద అదర్ యూజర్స్. బిజినెస్ లో ఏం జరుగుతుందో బయట వాళ్ళకి చెప్పేది ఫైనాన్షియల్ అకౌంటింగ్. అలాగే ఈ బిజినెస్ లో ఎలా పనిచేయాలని చెప్పేది ఇంటర్నల్ మేనేజ్మెంట్ కోసం చెప్పేది ఏంటమ్మా, మేనేజ్మెంట్ అకౌంటింగ్. అర్థమైందా? నెక్స్ట్ వన్, కాస్ట్ అకౌంటింగ్. థర్డ్ వన్ ఏంటమ్మా, కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అందులో రాసుకోండి అమ్మా. It is the process of accounting for costs. It is the process of accounting for costs. It is the process of accounting for costs and preparation of periodical statements and reports, for the purpose of controlling costs.
It is a process of accounting for costs and the preparation of periodical statements and reports for the purpose of controlling costs. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటంటమ్మా, మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఒక గూడ్ ని తయారు చేస్తుంటే ఆ గూడ్ ని తయారు చేయడానికి కాస్ట్ ఎంత, కాస్ట్ అంటే ఏమనడం, ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్. కాస్ట్ ఎంత, ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఒక గూడ్ యొక్క కాస్ట్ ని ఫైండ్ చేసేది కాస్ట్ అకౌంటింగ్. అండ్ అంతేకాదంట, ప్రిపరేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంట్రోలింగ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అవుతుంది అనుకో, మరి 10 రూపీస్ అవడం నాకు ఇష్టం లేదు, ఎక్కువ అయిపోతుంది, నేను 9 రూపీస్ పెట్టుకున్న టార్గెట్. 9 రూపీస్ లోనే ఆ గూడ్ని తయారు చేయడానికి నేను ఏమేం కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలని చెప్పే అకౌంటింగ్ కూడా ఏమంటారమ్మా, కాస్ట్ అకౌంటింగ్. అంటే ఒక గూడ్కి ఎంత ఖర్చు అయింది, అంతకన్నా తక్కువ ఖర్చులో చేయగలమా లేదా, ఏదైనా ఎక్కడైనా మనం లాస్ ఎక్కువ పెట్టేస్తున్నామా, ఎక్కువ ఖర్చులు పెట్టేస్తున్నామా, ఖర్చులు ఎలా తగ్గించాలి, కంట్రోల్ కాస్ట్ ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేది కూడా ఏంటమ్మా, కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. ఫోర్త్ వన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అందరూ రాసుకున్నాం. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ అకౌంటింగ్, ఇట్ ఈస్ కన్సర్న్డ్ with accounting for social costs incurred and social benefits created. Social responsibility accounting. It is concerned with accounting for social costs incurred and social benefits created. ఇది నేను చెప్పనమ్మా, ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేర్చుకున్నాం. ఓకేనా. రఘురామ్ చెప్తావమ్మా, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అంటే ఏంటనేది తెలుసా? సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి తెలుసా? ఎస్ సార్, అంటే పబ్లిక్ వెల్ఫేర్ కి చూపించే రెస్పాన్సిబిలిటీ. ఒక బిజినెస్ పబ్లిక్ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత, అలా ఖర్చు పెట్టిన అమౌంట్ వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి. అవును, బిజినెస్ పబ్లిక్ కోసం ఖర్చు పెడుతుందా? ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉంది, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ దేనికి ఆ ఫౌండేషన్ దేనికి వర్క్ చేస్తామా? ఇన్ఫోసిస్ అనే కంపెనీ నుంచి అదో వింగ్, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్, ఉమెన్ కి ఏమైనా చిన్న చిన్న వర్క్స్ నేర్పించడం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్. అలాగే రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ కూడా ఫౌండేషన్ ఉంది. ఇవన్నీ ఏంటి, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ లోంచి ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ పక్కన పెట్టారు అమౌంట్ ని. సో సోషల్ వెల్ఫేర్ కోసం ఎంత కాస్ట్ అయింది, అలా పెట్టిన కాస్ట్, సోషల్ వెల్ఫేర్ కోసం పెట్టిన కాస్ట్ ఎంతైతే ఉందో అంత ఆ కాస్ట్ మీద బెనిఫిట్ వచ్చిందా లేదా అని చెప్పేది ఏంటమ్మా, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. మళ్ళీ చెప్తున్నాం, ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ అకౌంటింగ్ ఫర్ సోషల్ కాస్ట్ ఇంకర్డ్ అండ్ సోషల్ బెనిఫిట్స్ క్రియేటెడ్. అర్థమైందా? నెక్స్ట్, హ్యూమన్ రిసోర్సెస్ అకౌంటింగ్. లాస్ట్ వన్ అమ్మా, ఫిఫ్త్ వన్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అందరూ రాసుకోండి. ఇట్ ఈస్ అన్ అటెంప్ట్, ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు ఐడెంటిఫై, quantify and report investments. It is an attempt to identify, quantify and report investments made in human resource of an organization. It is an attempt to identify quantity and it is an attempt to identify, quantify and report investments made in human resource of an organization. హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ an organization అంటే ఎవరు ఉంటారు? హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ an organization అంటే ఎవరు ఉంటారు? రాఘవేంద్ర. జాట్ల మణికంఠ.
వర్కర్స్, వర్కర్స్, ఎంప్లాయీస్. ఓకేనమ్మా, వీళ్ళందరూ వర్క్ ఏంటి? చేసే హ్యూమన్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు లేకపోతే ఆర్గనైజేషన్ ఉండదు. సో Yes, sir. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి, అలాంటి వాళ్ళు చేసే వర్క్ ని క్వాంటిఫై చేసి, వాళ్ళ యొక్క రిపోర్ట్స్, వాళ్ళ మీద పెట్టిన ప్రతి ఖర్చుని, దాన్ని ఏమన్నాడమ్మా, రిపోర్ట్, ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్, వాళ్ళ మీద పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్, ప్రతి ఖర్చుని కూడా క్వాంటిఫై చేసేది ఏంటంట? హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. అర్థమవుతుందమ్మా? సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో రమ్య, అర్థమైందా నీకు 5 సబ్ ఫీల్డ్స్? రమ్య ఉందా? ఎస్ సార్. రమ్య ఒకసారి ఫాస్ట్ గా 5 ఫీల్డ్స్ వాటి యొక్క మీనింగ్ చెప్పమ్మా. ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ కవర్స్ ప్రిపరేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అలా కాదు, నీకు అర్థమైంది చెప్పేది. మామూలు తెలుగులో నీకు ఏం అర్థమైంది చెప్పు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏం చేస్తుంది, దేనికోసం? ఓకే సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బయట వాళ్ళకి చూపించడానికి అకౌంట్స్ అవి ప్రిపేర్ చేస్తాం సార్. బిజినెస్ లో ఏం జరుగుతుంది అనేది అవుట్ సైడర్స్ కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే అకౌంటింగ్ ఏంటమ్మా? ఫైనాన్షియల్ అకౌంటింగ్. మరి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఆ కంపెనీ ఇంటర్నల్ రిపోర్టింగ్, అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ కి సంబంధించి అకౌంటింగ్ సార్. ఎలా మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ మేనేజర్స్ మాత్రం అర్థమవుతాయి ఆ డాక్యుమెంట్స్, బయట యూజర్స్ చేతికి వెళ్ళినా అర్థం కావాలి వాళ్ళకి. ఎందుకంటే అవి వాళ్ళకి అర్థమయ్యే ఫార్మాట్ వేరు. ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఏముంది, నాకు ఇష్టం వచ్చిన ఫార్మాట్ నేను రికార్డ్ చేసుకుంటాను, అది అందరికీ అర్థం అవ్వాలి లేదు. అదే బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్ ఇష్టం వచ్చిన రికార్డ్ చేయొచ్చా? అలా రికార్డ్ చేస్తే అది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అవ్వదు. అర్థమవుతుందా? అదే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ వర్కింగ్ కోసం, డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, బిజినెస్ లో ఉండే ఫంక్షన్స్ ఎలా చేయాలి, బిజినెస్ లో ఉండే వర్క్స్ ఎలా చేయాలి అనేది ఆ బిజినెస్ ఇంటర్నల్ మ్యాటర్. అది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అకౌంటింగ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు? మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకేనమ్మా? నెక్స్ట్ థర్డ్ వన్, కాస్ట్ అకౌంటింగ్. అంటే కాస్ట్ కి సంబంధించిన అకౌంటింగ్ సార్. అంటే కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేయాలి, అసలు కాస్ట్ ఎలా డెరైవ్ చేయాలి, ఆ కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వచ్చిన కాస్ట్ కరెక్టా కాదా, అవన్నీ కూడా చెప్పేది కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా? నెక్స్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. అంటే ఒక కంపెనీ పీపుల్ వెల్ఫేర్ కోసం, సొసైటీ కోసం ఎంత కాస్ట్ ఇన్కర్ చేస్తుంది, దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అవి రికార్డ్ చేస్తాం సార్. హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్, ఆ కంపెనీలో వర్క్ చేసి ఎంప్లాయీస్ కి వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఏమన్నా ఖర్చు పెడితే ఆ అమౌంట్ అది రాస్తాం సార్. ఓకే. సో టోటల్ గా మనం నేర్చుకునేది మాత్రం అన్ని మనం నేర్చుకునేది ఏంటమ్మా? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేర్చుకుంటాం ఎక్కడ? CA ఫౌండేషన్ లెవెల్లో. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ ఎక్కడ? CA ఫైనల్ లెవెల్లో. అర్థమవుతుందా? ఇంటర్మీడియట్ లెవెల్లో. అర్థమవుతుందా? సో ప్రజెంట్ మనం నేర్చుకునేది ఓన్లీ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకేనా? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ లో? సో ఈ చాప్టర్ కి లాస్ట్ హెడ్డింగ్ పెట్టినమ్మా, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అందరూ రాసుకోండి. ఫస్ట్ లిమిటేషన్. అమ్మ లిమిటేషన్ అంటే అర్థం ఏంటి రాఘవేంద్ర? మీనింగ్ ఆఫ్ లిమిటేషన్. డిసడ్వాంటేజెస్, అంతేనా? లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అందులో ఫస్ట్ పాయింట్ రాయండమ్మా. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ లైక్ లాయల్టీ, skill. Some of the factors like loyalty, skill, etc. will not take place in accounting. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉండగా మన ఎంప్లాయీకి ఎంత శాలరీ ఇచ్చాము, ఆ ఎంప్లాయీ దగ్గర నుంచి మనం ఎంత ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ తయారు చేసే ఎంప్లాయీకి ఎన్ని గూడ్స్ ఎంత వాల్యూ ఉన్న గూడ్స్ మనం ఆ ఎంప్లాయీ దగ్గర నుంచి తయారు చేయగలిగాము.
ఇవి రికార్డ్ చేయగలం తప్ప ఆ ఎంప్లాయీ ఎంత లాయల్టీగా పనిచేస్తున్నాడు. లాయల్టీగా పనిచేయడం అంటే ఏంటి? ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తాడు. అండ్ లాయల్టీ అంటే ఇంకా చెప్పాలంటే అమ్మా మనకు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడు. లాయల్టీ అంటే ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడు, మనం చెప్పిన మాట వింటున్నాడా లేదా, మంచోడా కాదా, ఇలాంటివన్నీ రాయలేం అకౌంట్స్ లో. అలాగే వాడు తయారు చేసిన రిపోర్ట్స్ యూజ్ చేసుకోగలం, వాడు తయారు చేసిన గూడ్స్ యూజ్ చేసుకోగలం, కానీ వాడి యొక్క స్కిల్ ఎంత బాగా తయారు చేశాడు అలాంటి రికార్డ్ చేయడం అకౌంటింగ్ లో. ఎందుకు? అకౌంటింగ్ అనేది ఏంటి? ఇట్ రికార్డ్స్ ఓన్లీ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అని చెప్పుకున్నాం మనం. మనీ ఇన్వాల్వ్ అయ్యిందే రికార్డ్ చేస్తావు తప్ప ఇలాంటి స్కిల్, లాయల్టీ, పర్సనల్ ఎఫెక్ట్స్ అనేది రికార్డ్ చెయ్యదు. ఓకేనమ్మా? సో సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ లైక్ లాయల్టీ, స్కిల్ ఎక్సెట్రా విల్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ అకౌంటింగ్. ఓకేనమ్మా? నెక్స్ట్ సెకండ్ పాయింట్. It ignores the factors like inflation, risk, opportunity cost, etc. It ignores the factors like inflation, risk, opportunity cost, etc. సో అకౌంటింగ్ ఏం ఇగ్నోర్ చేస్తుందమ్మా? ఇన్ఫ్లేషన్ అనేది రికార్డ్ చేయదంట. అంటే ఏంటి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఏమన్నా చెప్పగలరా? ఇన్ఫ్లేషన్ అంటే గూడ్స్ యొక్క రేట్లు ఇంక్రీజ్ అయిపోవడం. ఓకేనమ్మా? సో అది ఎంత కాస్ట్ తయారు చేసింది, దానికి ఎంత కాస్ట్ అయింది అంతే, అక్కడి వరకే. నేను తయారు చేసినప్పుడు ఎంత కాస్ట్, ఈ రోజు దాన్ని అమ్ముతున్నప్పుడు ఎంత కాస్ట్, ఆ డిఫరెన్స్ ఏమో అది రికార్డ్ చేయదు. అలాగే రిస్క్స్ రికార్డ్ చేయదు. ఓకేనా? అలాగే ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లోకి ఓనర్ ఏం చేస్తాడమ్మా? క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఓకే, బానే ఉంది. ఆ క్యాపిటల్ కానీ ఈ బిజినెస్ లోకి ఇంట్రడ్యూస్ చేయకపోతే వేరే చోట అక్కడికి ఏమొస్తుందమ్మా? ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా కదా? ఆ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఎంత అనేది రికార్డ్ చేయదంట. సో ఇక్కడ అమౌంట్ పెట్టడం వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేది ఆపర్చునిటీ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ 1 lakh ఉందమ్మా. 1 lakh కానీ బిజినెస్ లో పెట్టి ఉండకపోతే నాకు ఏమవుతున్నా 1 lakh మీద బయట ఇంట్రెస్ట్ వద్దును. ఆ ఇంట్రెస్ట్ నేను ఏం చేస్తున్నాను? వదిలేసుకుని బిజినెస్ లో పెడుతున్నాను. అవునా? సో అలాంటి వాటిని రికార్డు చేయదు. ఎంత వదిలేసుకున్నాడు, ఎంత రిస్క్ ఉంది, ఎంత ఇన్ఫ్లేషన్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇలాంటివి ఏమీ కూడా అకౌంటింగ్ రికార్డ్ చెయ్యదు. ఇట్ రికార్డ్స్ ఓన్లీ ద టర్మ్స్ ఇన్ మనీ. అంటే లాయల్టీ, స్కిల్ ని కూడా రికార్డ్ చేయదు. సో 2 limitations. Third limitation, some of the principles used in accounting will conflict each other. Some of the principles used in accounting conflict each other. ఇది ఈ పాయింట్ మీనింగ్ నెక్స్ట్ చాప్టర్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్ చెప్పినట్టు మళ్ళీ దీన్ని రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడు ఇక్కడ థర్డ్ పాయింట్ లోని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయంటే అకౌంటింగ్ లో. అది ఎక్కడ నేర్చుకుంటాం? యూనిట్ నెంబర్ 2 లో నేర్చుకుంటాం. ఆ ప్రిన్సిపల్స్ ఒకదాన్ని ఒకటి కాన్ఫ్లిక్ట్ చేసుకుంటాయంట. కాన్ఫ్లిక్ట్ చేయడం అంటే ఏంటి? ఒకదాన్ని ఒకటి యాక్సెప్ట్ చేయకపోవడం ఏమంటారమ్మా? కాన్ఫ్లిక్ట్. అంటే ఒకటేమో పాజిటివ్ గా చెప్తుంది, ఇంకోటేమో దాన్ని ఫాలో అవ్వద్దని చెప్తూ ఉంటది. ఒక ప్రిన్సిపల్ ఏమో ఫాలో అవ్వమంటారు, ఇంకో ప్రిన్సిపల్ ఏమో ఫాలో అవుతుంటే ఫాలో అవ్వద్దు అని చెప్తున్నారు. ఆ ప్రిన్సిపల్స్ ఏంటి, అసలు ప్రిన్సిపల్స్ మీనింగ్స్ ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2 లో దాని హెడ్డింగ్ చూడండి, కలితే అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. అక్కడ నేర్చుకున్నప్పుడు ఏదైతే కాన్ఫ్లిక్ట్ వచ్చినాయో అవి మళ్ళీ ఇక్కడ రెఫర్ చేసుకుందాం. నెక్స్ట్ అమ్మ ఫోర్త్ పాయింట్, certain accounting estimates depends on personal judgment of the accountant. Certain accounting estimates depends on personal judgment of the accountant. Example, provisions
life of the asset, provisions, life of the asset, debt, etc. Provisions, life of the asset, etc. ఏంటంట, కొన్ని ఐటమ్స్ కి అకౌంటింగ్ లోని అకౌంటెంట్ యొక్క పర్సనల్ జడ్జ్మెంట్ వదిలేశారంట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రావిజన్ ఉందమ్మా, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సిఏ ఫౌండేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎంఈసి వాళ్ళకి అర్థం కాదు, సిఏ ఫౌండేషన్ వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఏంటి ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్? 10% పెట్టాలి. ఎవరైనా చెప్పారు? ఎక్కడ స్టాండర్డ్ ఉందా? లేదు. మరి ఆ 10% అనేది 15%, 20% అనేది ఎలా క్రియేట్ చేస్తున్నారు? బేస్డ్ ఆన్ పాస్ట్ పెర్ఫార్మెన్స్, పాస్ట్ రికార్డ్స్ అవి చూస్తే, ఓహో ఎవ్రీ ఇయర్ ఒక 10% మనకి డౌట్ఫుల్ డెట్స్ అవుతున్నారు అని చెప్పి పర్సనల్ జడ్జిమెంట్ తీసుకుంటున్నారు. ఎవడు? అకౌంటెంట్. ఇంకోటి డెప్రిసియేషన్ అనే చాప్టర్ చేసినప్పుడు, డెప్రిసియేషన్ చాప్టర్ లో లైఫ్ ఆఫ్ ద అసెట్ ఉంటుంది, ఫార్ములా, డెప్రిసియేషన్ ఫార్ములా టైంలో. ఆ లైఫ్ ఆఫ్ ద అసెట్ అనేది ఎవరు చెప్పారు? ఎక్కడ స్టాండర్డ్ ఉందా? అది కూడా ఏంటంట పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద అకౌంటెంట్. సో అదొక లిమిటేషన్. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, లాస్ట్ పాయింట్ అమ్మా. హ్యూమన్ రిసోర్సెస్ ఈవెన్ దో ఇంపార్టెంట్ అసెట్. హ్యూమన్ రిసోర్సెస్ ఈవెన్ దో ఇంపార్టెంట్ అసెట్ ఆఫ్ an enterprise. Human resources even though important asset of an enterprise. Human resources even though important asset of an enterprise are not shown in balance sheet. నేను ఇందాక చెప్పాను, బ్యాలెన్స్ షీట్ లోని అసెట్స్ అంటే ఆస్తులు కూడా చూపిస్తారని చెప్పాను. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయని అనుకున్నాం మనం. లయబిలిటీస్ అంటే అప్పులు అనుకున్నాం, అసెట్స్ అంటే ఆస్తులు అనుకున్నాం. మన దగ్గర ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ వల్లే మన బిజినెస్ ఎంత బాగా వర్క్ అవుతుంది. సో వాళ్ళు కూడా నా అసెట్టే అని చెప్పి రికార్డ్ చేయదండి బ్యాలెన్స్ షీట్ లో. సో హ్యూమన్ రిసోర్సెస్ ఈవెన్ దో ఇంపార్టెంట్ అసెట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఆర్ నాట్ షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అర్థమవుతుందమ్మా? సో దీస్ ఆర్ ద 5 లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఫస్ట్ లిమిటేషన్ ఏంటి? లాయల్టీ, స్కిల్, అలాంటి వాటిని అకౌంటింగ్ పట్టించుకోదు. ఇన్ఫ్లేషన్, రిస్క్, ఆపర్చునిటీ కాస్ట్ అలాంటిది కూడా రికార్డ్ చేయదు. ఏవైతే కొన్ని ప్రిన్సిపల్స్ అకౌంటింగ్ లో ఉన్నాయో ఒకదాన్ని కూడా కాన్ఫ్లిక్ట్ చేసుకుంటాయి. ఫోర్త్, కొన్ని అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద అకౌంటెంట్ గా వదిలేసారు తప్ప ఎక్కడ స్టాండర్డ్స్ చెప్పలేదు, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎక్కడ చెప్పలేదు. అండ్ ఫిఫ్త్ వన్, హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎంప్లాయీస్, ఓకే, మేనేజర్స్, వీళ్ళ వల్లే మన ఆపరేషన్ బాగా రన్ అవుతుంది. అయినా కానీ వాళ్ళు మన ఆస్తులు, మన అసెట్స్ అని చెప్పి వాళ్ళని మన బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చెయ్యట్లేదు. దీస్ ఆర్ ద 5 లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా? సో మళ్ళీ చెప్తున్నానమ్మా, సిఏ ఫౌండేషన్ వాళ్ళకి యూనిట్ 1 లో నేను ఏవైతే సైడింగ్స్ చెప్పి, ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేసి, ఏదైతే నోట్స్ ఇచ్చానో అదే ఫైనల్. ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఆఫ్ అకౌంటెంట్ ఇన్ సొసైటీ అని ఒక సైడ్ హెడ్డింగ్ ఉంది, చదవక్కలేదు, అసలు వదిలేయండి, టైం వేస్ట్ చేయకండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సైడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాం, అవే రాయండి, అవే చదవండి, వాటినే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సిఏ ఫౌండేషన్ వాళ్ళకి చెప్తున్నానమ్మా, రోల్ ఆఫ్ అకౌంటెంట్ ఇన్ ద సొసైటీ అవసరం లేదు. ఓకేనమ్మా? అలాగే ఇంకేమో ఉన్నాయి ఇక్కడ, రిలేషన్షిప్ ఆఫ్ అకౌంటింగ్ విత్ అదర్ డిసిప్లిన్స్ అని ఉంది హెడ్డింగ్, అది కూడా అక్కర్లేదు, వదిలేయండి, అవసరం లేదు. నేను ఏదైతే సైడింగ్ చెప్పానో, నేను ఏదైతే నోట్స్ చెప్పానో అదే ఫాలో అవ్వండి, దాన్నే ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో? యూనిట్ నెంబర్ 1 అయింది ఈరోజు. చాప్టర్ నెంబర్ 1 లో యూనిట్ నెంబర్ 1. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, ఏ టాపిక్ అయినా. ఓకే దెన్. సరే, వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎంతమంది వచ్చినట్టు? నాకు మొత్తం మన ఫౌండేషన్ వాళ్ళే కనబడుతున్నారు. ఇంటర్మీడియట్ 1 2 3 6 మెంబర్స్ ఉన్నారు సార్. 5 మెంబర్స్ ఉన్నారు సార్. 5 ఓకే.
అవును తేజస్వి నువ్వు సిఏ ఫౌండేషన్ అమ్మా లేకపోతే ఫస్ట్ ఇయరా? తేజస్వి ఫస్ట్ ఇయర్ సార్. సార్ 6 మెంబర్స్ సార్ అయితే. ఓకే ఓకే. నాన్న ఒకవేళ ఎవరికైనా మీరు కొత్తగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా మధ్యలో నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినా సరే లేకపోతే ఏదైనా సరే మీరు ఫుల్ వీడియో చూడకపోవచ్చు అంటే ఫుల్ క్లాస్ మీకు వినుండకపోతే కనుక ఇదే క్లాస్ వీడియో 24 hours లోపు యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది అన్న. ఫస్ట్ ఒక 2-3 క్లాసులు నేను మీకు యూట్యూబ్ లింక్స్ మీకు వాట్సాప్కి వస్తాయి. ఇంకా తర్వాత నుంచి మీకు వాట్సాప్ చేయం. యూట్యూబ్ లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ లో సిఏ ఇంట్రో, సిఏ ఫౌండేషన్ వీడియోలు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ మీ నోటిఫికేషన్ మీ ఎంఈసీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా అప్లోడ్ అయితే కనుక నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ చూడండి. లైవ్ క్లాస్కి రండి. కానీ జనరల్ గా మేబీ చాలా మంది 3G మీదే అంటే ఇంట్లో వైఫై లేకపోతే 3G మీద చూస్తున్నారు వీడియోస్. సో వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్ రావచ్చు, వీడియోలో కానీ ఆడియోలో కానీ డిస్టర్బెన్స్ రావచ్చు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 24 hours లోపు యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది వీడియో, రైట్? అక్కడ కూడా చూడండి మీరు. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ నన్ను సిఏ ఫౌండేషన్ వాళ్ళు మళ్ళీ ఈ క్లాస్ కి మళ్ళీ వస్తున్నారేంటి? అర్థం కాలేదు. లేదు సార్, చాప్టర్ నెంబర్ 1 అని చెప్పలేదు సార్ నేను స్టార్టింగ్ లో. ఈ థియరీ ఎంత ఫైనల్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా బాగా అర్థం అవుతుంది వాళ్ళకి అని చెప్పి ఓకే ఓకే ఈ థియరీ అంతా నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ వీళ్ళకి. ఓకే ఓకే. సో ఫస్ట్ చాప్టర్ ఓన్లీ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఒకటే మాత్రం వీళ్ళు మొత్తం వింటారు. అకౌంటింగ్ ప్రాసెస్ నుంచి ఇంక వీళ్ళు సపరేట్ అయిపోతారు. ఓకే 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 కంటిన్యూ చేసేయండి. ఓకే. సో యూనిట్ నెంబర్ 1 చాప్టర్ నెంబర్ 1 లో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? యూనిట్ నెంబర్ 1 చాప్టర్ నెంబర్ 1 లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో సిఏ ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే సిఏ ఫౌండేషన్ ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే డౌట్స్ లేవో వాళ్ళు లాగౌట్ అయిపోండి అమ్మా. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు మళ్ళీ సేమ్ ఈ క్లాస్ సిఏ ఫౌండేషన్ వాళ్ళు నార్మల్ గా 8 to 9 అది నార్మల్ జరుగుతుంది. అలాగే 9:30 to 11. ఓకేనమ్మా. సో డౌట్స్ అయిన వాళ్ళు లాగౌట్ అయిపోవచ్చు. సిఏ ఫౌండేషన్ వాళ్ళు మాత్రమే. ఎంఈసి వాళ్ళు అందరూ ఉండాలి. ఎంఈసి ఫస్ట్ ఇయర్ అండ్ పి అన్నపూర్ణ గారు ఉండండి. పి అన్నపూర్ణ గారు వాయిస్ వినిపిస్తుందా నాది మీది మీకు? వినిపిస్తుంది సార్. మీరు వెయిట్ చేయండి మేడం. మిగతా వెళ్ళిపోండి అమ్మా. సిఏ ఫౌండేషన్ వాళ్ళు అందరూ వెళ్ళిపోవచ్చు. ఎంఈసి ఫస్ట్ ఇయర్ మాత్రం ఉండండి. రేష్మా నువ్వు ఎంఈసీనా? మరి ఇంకా వెళ్ళలేదు? కే మానస ఇంకా వెళ్ళలేదు? ఓకే. సో అమ్మ ఎంఈసీ వాళ్ళు నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్.